వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు గులాబ్ జామున్ చేశానండి. కిలో చక్కెర తీసుకున్నాను, కిలో కోవా తీసుకున్నానండి, తినే సోడా వేసానండి, కొద్దిగా మైదా వేసానండి. మైదా కొంచెము ఎక్కువనే వేసానండి. కోవా జర పలుసగా ఉండే, దానివల్ల కొంచెం మైదా ఎక్కువనే పడింది. అది బాగా మళ్ళీ ఇంకా మిల్క్ పౌడర్ వేసాను. కొద్దిగా జామును జర మెత్తగా వస్తాయండి. బాగా పిసికి ½ పెట్టుకున్నాను. ఇలాచి పొడి వేసాను. కొద్దిగా నూనె వేడి చేసుకున్నానండి. కడాయిలో రౌండ్గా చేసి పెట్టుకున్నానండి. గులాబ్ జాములు కోఫ్తా టైప్లో చేసానండి. రౌండ్ కాకుండా కొంచెం కాలా జాములు కానీ అట్లా కొంచెం బ్లాక్ కలర్ వస్తాయి. పాకం చేసుకున్నానండి. మంచి చిక్క పాకం చేసుకున్నాక నూనె వేడి కాగానే ఇవన్నీ ఒక్కొక్కటి వేస్తూ ఒక 5-6 వేస్తూ చిన్న మంట మీద వేయించుకోవాలండి. వేయించుకొని జర కలర్ వచ్చాక చిన్న మంట మీద వేయించుకోవాలి. స్పూన్తో ఊకే కదిలియద్దండి. కొంచెం కడాయిని ఇలా అంటూ ఉంటే అవే కదులుతాయండి. కదిలాక అవి మెల్లమెల్లగా స్పూన్తో మలపాలండి. మలిపితే అవి కొంచెం కలర్ కింద మాడుతాయి కాబట్టి మళ్ళీ మలపాలండి. మలిపితే అవి ఇటు అటు మలుపుతుంటే జర కలరు కింద మీద కాలుతాయండి. కాలాక మెల్లగా తీసేయాలండి. కొంచెం పట్టుకొని తీసి పాకంలో తీసేయాలి. వేసాక ఇది రెండో వాయండి. పాకం తీయండి. ఇలా అవుతాయండి. మంచిగా నానాలండి. ఒకరోజు నానాక ఇలా అవుతాయండి. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుందండి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మీరు చేసుకోండి, చాలా బాగుంటాయి. మన ఇంట్లో చేసుకొని తింటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనకు అండి. చాలా బాగుంటాయి, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుందండి. థ్యాంక్ యూ అండి. మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.